మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు మేఘాపురం. ఈ మేఘాపురంలో ఒక వినూత్నమైన ఆచారం ఉండేది. అది ఏమిటంటే, ఆ ఊరిలో దంపతులు ఎవరికైనా పుట్టిన సంతానంలో మొదటి బిడ్డని ఒక ఆకాశం నుంచి వచ్చే ఒక మాయా కంచంలో పెట్టి ఉంచాలి. అలా ఆ ఊరిలో ఏ ఒక్కరు కూడా మొదటి సంతానాన్ని తమ ఇంటి వద్ద ఉంచుకోరు. అది స్త్రీ అయినా మగైనా సరే, ఆ యొక్క మొదటి బిడ్డను మాత్రం ఆకాశం నుంచి వచ్చే ఆ మాయా కంచంలో పెట్టి ఉంచాలి. అలా చేయని పరిస్థితిలో ఆ మొదటి బిడ్డతో పాటు ఆ యొక్క కుటుంబం అంతా కూడా నాశనమైపోతూ ఉండేది. ఇలా ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి ఆకాశం నుంచి ఒక మాయా పళ్ళెం వచ్చేది. ఆ పళ్ళెంలో ఎవరి ఇంట్లో అయితే శిశువు పుట్టారో ఆ శిశువుని ఖచ్చితంగా ఆ పళ్ళెంలో ఉంచాలి. అలా ఉంచిన మరుక్షణమే ఆ పళ్ళెం ఎగురుకుంటూ ఆకాశంలోనికి వెళ్ళిపోయింది. ఇలా ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతూనే వస్తూ ఉంది. దీనికోసం ఎంతో మంది మంత్రగాలు, పండితులు చాలా మంది పరిశోధనలు చేశారు. కానీ ఆ మాయా కంచాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎక్కడికి వెళ్తున్నాయో సంగతి మాత్రం వీళ్ళకి ఎప్పటికీ తెలియలేదు. ఆ ప్రయత్నంలో చాలా మంది చనిపోయారు కూడా. ఇదిలా ఉండగా ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి ఆ కంచాలు వచ్చే సమయంలో ఊరికి దూరంగా ఉన్న ఒక గంటను మ్రోగిస్తారు. ఆ గంట శబ్దం వినగానే ఎవరి ఇంటిలో అయితే శిశువు పుట్టిందో ఆ శిశువుని ఖచ్చితంగా ఆ కంచంపై పెట్టి ఉంచాలి. ఆ కంచం పెట్టే సమయంలో ఆ కుటుంబంలోతో పాటు మరి ఎవ్వరూ ఉండకూడదు. ఎవరైతే కన్న తల్లి కన్న తండ్రి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆ బిడ్డను తీసుకొని వచ్చి ఆ మాయా కంచంలో పెట్టి వెళ్ళిపోవాలి. ఆ సమయంలో ఎవరు వెనక్కి తిరిగి చూడకూడదు. అంతేకాదు, ఊరిలో వారు ఎవరు కూడా ఊరిలో ఉండకూడదు. ఇది ఎప్పటి నుంచో వస్తూ ఉన్న ఆచారం. ఇదిలా ఉండగా ఆ మేఘాపురం ఊరి పెద్ద పేరు రమణ. రమణ దంపతులకి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక ఎంతో మందిని కలిశారు. కానీ ఏ ఒక్క వైద్యుడు తనకి సంతాన సాఫల్యం ఉందని చెప్పలేకపోయారు. అందువలన వాళ్ళిద్దరూ ఎప్పుడూ చాలా నిరాశతోనే ఉండేవారు. అంతేకాదు, ఒక విధంగా వాళ్ళు కూడా ఆనందపడుతూ ఉండేవారు. ఎందుకంటే తమ కడుపున పుట్టిన బిడ్డను, మొదటి బిడ్డను ఆ మాయా కంచానికి బలి ఇవ్వాల్సి వస్తుందని మనకి ఆ యొక్క బాధ లేదని వాళ్ళిద్దరూ చాలా ఆనందపడుతూ ఉండేవారు. కానీ ఊరిలో మిగతా యొక్క పిల్లలను చూసి వాళ్ళు చాలా సంబరపడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒసే కోమలి, నేను ఊరి పెద్దగా ఎన్నో చర్యలు చేపడుతూ ఉన్నాను. ఊరికి ఎంతో మంచి చేస్తూ ఉన్నాను. అంతేకాదు, అనాథులకి వృద్ధులకి కూడా ఎంతో మంచి చేస్తూ ఉన్నాను. కానీ ఆ దేవుడు నా పట్ల చిన్న చూపే చూస్తూ ఉన్నాడు. నాకు ఎంతో ఆశగా అయినా నీకు ప్రాణమైన చిన్నపిల్లలు మాత్రం మనకి పుట్టడం లేదు. ఎన్నో గుడి తిరిగాం, ఎన్నో వ్రతాలు చేశాం, ఎంతో మంది వైద్యులకు కలిసాం, కానీ మనకి సంతాన సౌభాగ్యం లేనట్టుంది అని ఈ యొక్క ఊరి పెద్ద చాలా బాధపడుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న తన భార్య కూడా, ఊరుకోండి, పిల్లలు లేకపోతే ఏమి, మీరే నాకు పిల్లలు, నేను నీకు పిల్లవి, ఇద్దరం హాయిగా బ్రతికేద్దామండి. ఒకవేళ పుట్టినా సరే మాయదారు ఆ మాయా కంచానికి మన పిల్లలు బలి ఇవ్వాల్సిందే. అది ఇంకా బాధ కదండి, మీరేమీ బాధపడకండి అని వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉన్నారు. ఇది అలా ఉండగా ఆ ఊరిలో ఒక వ్యక్తి ఈ ఊరి పెద్ద వద్దకు వచ్చారు. అయ్యా రమణ గారు, దండాలండి. చెప్పరా, ఏంటి ఇలాగొచ్చావు? అయ్యా ఏమీ లేదండి, మాకు ఎంతగానో ఉపకారం చేస్తున్నా మీకు సంతానం లేకపోవడం చూసి నా మనసు చాలా బాధ అనిపించిందండి. అందుకనే ఈ చుట్టుపక్కల ఊర్లోని ఒక కొండ దగ్గర ఒక మాంత్రికుడు ఉన్నాడంటయ్యా. అతని దగ్గర కానీ ఖచ్చితంగా మీరు వెళ్ళగలిగితే మీకు సంతానం కలుగుతుందేమో నాకు ఆశగా ఉందండి. అతను చాలా మంచోడంట. అంతేకాదు, మన ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం కూడా అతనికి తెలుసంట. మీరు ఒక్కసారి అతని వద్దకు వెళ్తే మనతో పాటు మీకు కూడా ఏదైనా మంచి జరుగుతుందని నా ఆశ అండి అని చెప్పగా ఈ రమణ, సరేరా, సరే, రేపే నేను అతని వద్దకు వెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసుకొని వస్తాను అన్నట్టు ఈరోజు అమావాస్య రాత్రికి ఆ కొండ వైపు నుంచి వచ్చే ఆ మాయా జంతువు ఎవ్వరికి కంట పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటిలాగే ఊరి నడిమధ్యలో మాంసంతో పాటు రక్తాన్ని కూడా పెట్టి ఉంచండి. ఇంకొకటి, దొండోర మాత్రం ఖచ్చితంగా వేయించండి.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఊళ్ళో ఎవరు బయట తిరగకూడదు. సరిగ్గా 11 గంటలకు వచ్చే ఆ మాయా జంతువు ఆ యొక్క మాంసాహారాలన్నీ సమర్పించి తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోవాలి. ఆ యొక్క జంతువు వచ్చే సమయంలో ఎవ్వరూ చూడకూడదు. అదే విధంగా చిన్నపిల్లలు కూడా శబ్దం ఆ జంతువుకు వినిపించకూడదు. ఒకవేళ వినిపిస్తే ఊరిపై పడి అందరినీ చంపేస్తుంది. జాగ్రత్త, ఇప్పుడే వెళ్ళి దండోరా వేయించు అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాట విన్న ఆ వ్యక్తి, అట్టగనయ్యా, తప్పకుండా. ఏంటో ప్రతిరోజు ఇదో చిక్కొచ్చి పడిపోయింది. రోజు ఒక కంచం రాను, అమావాస్య పూట ఈ జంతువు రాను. ఏటో మన ఊరికి ఏదో చీడ పట్టుకున్నట్టుందండి అయ్యగారు అని ఆ వ్యక్తి భయపడుతూ ఊళ్ళోనికి వెళ్ళాడు. ఊరి మధ్యలో నుంచొని దొండోర వేస్తూ ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి, రేపే అమావాస్య కావున ఆ యొక్క కొండలోంచి వచ్చే ఆ వింత జంతువుకి అందరూ ఎప్పుడులాగే మాంసంతో పాటు రక్తాన్ని కూడా సమర్పించుకోవాలి. జాగ్రత్త, ఆ జంతువు వచ్చే సమయానికి ఊర్లో ఎవరు కిక్కొక్కమనకూడదు. చిన్న పిల్లలు ఏడుపు కూడా వినిపించకూడదు. ఇది మరీ మరీ జాగ్రత్తగా ఉండమని చెప్పారు ఊరి పెద్ద గారు. అందరూ జాగ్రత్తగా వినండి హో అని ఆ వ్యక్తి ఊర్లో దొండేరా వేశాడు. ఊర్లో ప్రజలందరూ కూడా తనలో తను మాట్లాడుకుంటూ ఉన్నారు. అయ్యి బాబోయ్, అమావాస్య వచ్చిందంటే మాకు చాలా భయంగా ఉంటుంది. మనమంటే నిశ్శబ్దంగా ఏ మాటలు మాట్లాడకుండా ఉంటాం, కానీ చిన్న పిల్లల్ని ఏడకుండా ఉండడం అంటే చాలా కష్టంగా ఉంది. సరే, మన ప్రయత్నం మనం చేద్దాం. అంతా ఆ భగవంతుడిపై దయవేసి మన ప్రయత్నం మనం చేయడమే అని ఊళ్ళో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా చెప్పిన విధంగానే ఆ మరుసటి రోజు అమావాస్య అయింది. ఊళ్ళో అందరూ తమ తమ ఇంటి వద్ద ఉన్న మాంసాన్ని తీసుకొని వచ్చి రక్తాన్ని కూడా ఒక కుండలో వేసి ఆ ఊరు నడి మధ్యలో ఉంచారు. ఊళ్ళో అందరూ తమ తమ ఇళ్లలోకి వెళ్ళిపోయారు. ఊరంతా ఏవో నక్కలరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఊరి నడి మధ్యలోంచి కొద్ది సమయానికి ఆ కొండ ప్రాంతం నుంచి ఒక భయంకరమైన జంతువు నడుచుకుంటూ కేకలు వేసుకుంటూ వస్తూ ఉంది. ఊరంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ఊరి నడి మధ్యలో ఉన్న ఆ మాంసం వద్దకు వచ్చి మాంసాన్ని తింటూ రక్తాన్ని తాగుతూ ఉంది. ఇదిలా ఉండగా ఆ ఊరికి దూరంగా ఉన్న ఒక 2 దంపతులకు పుట్టిన బిడ్డ గట్టిగా ఏడ్చింది. ఆ శబ్దం విన్న ఈ జంతువు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోపావేశంతో రగిలిపోయింది. గట్టిగా అరుస్తూ ఉంది. మునుపటి భాగంలో ఆ భయంకరమైన నక్క ఊరు నడి మధ్యలో ఆ ఊరు ప్రజలు పెట్టిన మాంసాహారాలను తింటూ చాలా ఆస్వాదిస్తూ ఉంది. సరిగ్గా కొద్ది సమయానికి ఆ ఊరు నడి మధ్యలో ఒక ఇంటిలోంచి ఒక చిన్న బాబు ఏడుపు శబ్దం వినిపించింది. ఆ నక్క చాలా కోపావేశంతో రగిలిపోయి ఆ ఇంటిలోనికి ప్రవేశించి ఆ తల్లిదండ్రుల చేతిలో ఉన్న ఆ బిడ్డను తీసుకొని ముక్కలుగా నమిలి మింగి రక్తాన్ని తాగుతూ ఉంది. ఆ సన్నివేశం చూసిన ఆ తల్లిదండ్రులిద్దరూ ఒక్కసారిగా నిశ్చేస్తులైపోయారు. చాలా భయపడిపోతూ ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి ఆ 3 తలల నక్క ఒక్కసారిగా తన రూపం మారిపోయింది. ఆ రూపం ఒక స్త్రీ రూపంలా మారిపోయింది. చూడడానికి ఒక పెద్ద రక్త పిశాచి వలె ఉంది. ఆమె ఇలా గట్టిగా నవ్వుతూ ఉంది. ఇంతకాలం ఆ 3 తలల రక్త రూపంలో ఉన్నా సరే నాకు రక్తదాహం తీరలేదు. ఇంతకాలం ఇటువంటి రక్తాన్ని నేను ఎప్పుడూ రుచి చూడలేదు. ఇలాంటి రక్తం నేను రోజు తాగాలంటే ఈ ఊరిలోనే ఉండాలి, ఇక్కడే నివసిస్తూ ఉండాలి. ఇప్పుడే ఊరిలోనికి వెళ్ళి ఊరిలో దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపు తినేస్తా అని ఆ భయంకరమైన దయ్యం అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న వాళ్ళిద్దరిలో ఒక వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, ఇదిగో రక్త పిశాచి, ఇక మేము బ్రతికి కూడా దండగా. మేము అల్లారి ముద్దుగా పెంచుకున్న మా బాబుని చంపేశావు. మమ్మల్ని కూడా చంపు తినే, మా రక్తాన్ని తాగే. మా రక్తం కూడా నీకు రుచిగానే ఉంటుంది. దయచేసి ఊరిలో ప్రజలు ఎవరిని చంపద్దు.
అని ఆ వ్యక్తి చెప్పగా ఈ పిశాచి ఇలా అంటూ ఉంది. "మ్మ్, ఇప్పుడు మిమ్మల్ని తినడానికి నాకు ఆకలిగా లేదు. మిమ్మల్ని మించిన రక్త మాంసాలు ఇంకా ఈ ఊరిలో చాలా ఉన్నాయని నాకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడే ఊరిలోనికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చుంటాను. నువ్వు వెళ్ళి ఊరిలో ప్రజలందరినీ అక్కడికి సమావేశపరచు. నాకు నచ్చిన వాళ్ళని చంపుకు తింటాను." అని ఆ భయంకరమైన పిశాచి చెప్పి నేరుగా ఊరి నడి మధ్యలోనికి వెళ్ళిపోయింది. ఒక చెట్టు కింద కూర్చొని ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం రక్త పిశాచి, ఓం క్రీ మానవ రక్త దేహని, ఓం క్రీ మానవ మృత్యు ప్రలేబని, ఓం క్రీ మృత్యు వాహని అని మంత్రాలు చదువుతూ ఉంది. ఆ మంత్రాల శబ్దంతో ఊరు అంతా హోరెత్తిపోతుంది. ఊరిలో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అందరూ తమ తమ ఇళ్ల ముందుకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే అరే, ఏంటి ఈ శబ్దాలు? ఎప్పుడు మా ఊర్లో లేవు కదా. అయినా ఇంత భయంకరమైన శబ్దాలు, ఇంత భయంకరమైన మంత్రాలు వింటూ ఉంటే చాలా భయంగా ఉంది. ఊర్లోనికి ఏదో పిశాచి వచ్చినట్టుంది. అయ్యో బాబోయ్, ఎలా అని ఆ ఊర్లో ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంతలో ఈ వ్యక్తి పరుగుమని ఊరి పెద్ద వద్దకు వెళ్ళారు. అయ్యగారు అయ్యగారు, ఒక పెద్ద పిశాచి ఊర్లోనికి వచ్చి మా బిడ్డను చంపేసింది. అంతేకాదు ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తానంటుంది. ఎలాగైనా సరే ఊర్లో ప్రజల్ని కాపాడండి అయ్యా అని ఆ వ్యక్తి చాలా ఆవేశంతో ఊరి పెద్దతో మాట్లాడుతూ ఉన్నాడు. ఊరి పెద్ద ఇలా అంటున్నాడు. ఒరేయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ రోజు ఊర్లోకి వచ్చేది 3 తలల నక్కే కదా. ఆ నక్కకి మనం మాంసాలు అన్నీ పెట్టాం కదా, ఇంకా ఏమిటి కావాలి అని చెప్పగా ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, అది కాదయ్యా, ఆ 3 తలల నక్క మా కొడుకుని తాకగానే చంపి తినగానే ఒక్కసారిగా ఒక పెద్ద పిశాచిలా మారిపోయిందయ్యా. ఆ పిశాచి ఇప్పుడు ఊర్లోనే తిష్ట వేసి కూర్చుందయ్యా. అయ్యా, ఊరిని మొత్తాన్ని వల్లకడు చేసేస్తానంటుంది. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. రంగన్న, నువ్వు నేరుగా ఇప్పుడు ఊళ్ళో ప్రజలందరినీ ఒక దగ్గర సమావేశపరచు. వాళ్ళందరినీ నేరుగా ఆ దెయ్యం వద్దకు పంపించు. నేను నాకు తెలిసిన ఒక పెద్ద మాంత్రిని తీసుకుని వచ్చి ఆ దెయ్యాన్ని ఊరి నుంచి ఎలా తరిమి కొట్టాలో చెబుతాను. వెళ్ళండి, దొండోరా వేయండి. దొండోరా వేసి ఊళ్ళో ప్రజలందరినీ ఆ దెయ్యం ముందుకు సమావేశపరచండి. కానీ ఒక్క సంగతి మర్చిపోకండి, ఎవ్వరూ ఎరుపు రంగు వస్త్రాలు మాత్రం వేసుకుని వెళ్ళవద్దు. అందరూ నేను చెప్పిన విధంగానే పసుపు రంగు వస్త్రాలు ధరించి తలకి అందరి నుదుటిన విభూతిని ధరించి వెళ్ళండి. తద్వారా ఆ పిశాచి నేను వచ్చేంత వరకు మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయలేదు. ఆ విభూతి ఒక భయంకరమైన మాంత్రికుడు ఇచ్చాడు. ఆ మాంత్రిక శక్తి వల్ల ఆ పిశాచి మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయలేదు అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ వ్యక్తికి విభూతి మూటతో పాటు పసుపు రంగు బట్టలను కూడా ఇచ్చాడు. ఆ వ్యక్తి ఊర్లోనికి వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు. ఒరే, అందరూ వినండి, ఇప్పుడు ఆ పిశాచి ఊరి నడి మధ్యలోనే ఉంది. నేను నేరుగా వెళ్ళి ఊరి పెద్దతో మాట్లాడి వచ్చాను. అతను మనకి ఈ మంత్రిత్వ విభూతితో పాటు ఈ పసుపు రంగు బట్టలను కూడా ఇచ్చారు. అందరూ కూడా ఈ పసుపు బట్టలను వేసుకొని ఆ దెయ్యం ముందుకు వెళ్ళుంచుంటే ఆ పిశాచి మనల్ని ఏమీ చేయలేదంట. ఇంతలోపు ఊరి పెద్దగారు మాంత్రికుని తీసుకొని వస్తామని చెప్పారు. అందరూ త్వరగా ఈ విభూతిని పట్టుకొని ఊరి నడుచుకు వెళ్ళండిరా అని ఆ వ్యక్తి చెప్పాడు. ఇంతలో ఈ ఊరి పెద్ద ఒక భయంకరమైన గృహలోనికి వెళ్ళాడు. ఆ గృహలో ఒక పెద్ద మాంత్రికుడు ఏవో మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం హ్రీం శక్తి వినాశిని, ఓం హ్రీం శక్తి పీఠని, ఓం హ్రీం శక్తి వైదల్యని అని ఆ వ్యక్తి మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఈ ఊరి పెద్ద తన వద్దకు వెళ్ళి ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా, గురువు గారు నమస్కారం. మా ఊరికి ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఎక్కడి నుంచో ఒక పెద్ద పిశాచి వచ్చి ఊర్లో తిష్ట వేసుకుందంట. అది ఊర్లో ప్రజలందరినీ చంపేస్తానంటుంది. ఒక్కసారి మీరు ఊర్లోనికి వచ్చి ఆ పిశాచిని దూరంగా తరిమి కొట్టండి అయ్యా అని ఊరి పెద్ద చెప్పగా ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. రూపం మార్చుకున్న ఆ పిశాచి కోరిక తీరేంత వరకు మీ ఊరిని విడిచి వెళ్ళడం అసాధ్యం. ఆ పిశాచి మీ ఊరిలోంచి వెళ్ళాలంటే తను చెప్పినట్టుగా వచ్చే అమావాస్య వరకు మీరు అందరూ చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. చెట్టి పరిస్థితుల్లోనూ తను చెప్పిన నియమ నిబంధనలు పాటించకపోతే ఇక
ఇక మీ ఊరిన మొత్తాన్ని ఒక్కసారిగా నమిలి మింగేస్తుంది ఆ పిశాచి. జాగ్రత్త. నేను చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ పిశాచి మీకు ఏమి చెబుతుందో అది ఖచ్చితంగా జరిగి తీరాలి. ఇంతలో నేను అష్టదిగ్బంధన చేసి ఆ పిశాచి యొక్క సూచి పిశాచికలు ఏంటో, అసలు నియమ నిబంధనలు ఏంటో తెలుసుకొని అష్టదిగ్బంధన గావించి ఆ పిశాచిని బంధించి వస్తాను అని ఆ మాంత్రికుడు ఈ వ్యక్తితో చెప్పాడు. ఊరి పెద్ద మాంత్రికుడితో ఇలా అంటూ ఉన్నాడు. అట్టాగేనయ్యా, అట్టాగే. తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఆ పిశాచికి ఏం కావాలో అన్నీ ఇస్తూ ఉంటాం. కానీ మీరు త్వరగా వచ్చి మా ఊరిని కాపాడాలి. ఈ విషయం మాత్రం మర్చిపోకండి అయ్యా అని చెప్పి ఆ ఊరి పెద్ద నేరుగా ఊరిలోనికి వచ్చాడు. ఈ ఊరి పెద్దలతో ఇలా అంటూ ఉన్నాడు. ఒరే ఒరే, మాంత్రికుడితో అంతా మాట్లాడారు. ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఆ దయ్యం అడిగిన విధంగా ఏం కావాలంటే అది మనం ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ మనకి ఎవరికి ప్రాణహాని లేకుండా ఉండాలంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ దయ్యం పట్ల అందరూ భక్తితో మనం వ్యవహరించాలి. లేకపోతే ఆ పిశాచి మనల్ని చంపుకు తినేస్తుంది. ఇదే విధంగా ఊరి పెద్దతో పాటు నాతో పాటు మీరందరూ కూడా పాటించాలి. మనకిచ్చిన సలహా ఇదే. వచ్చే అమావాస్యంత వరకు మనం జాగ్రత్తగా ఉంటే చాలు. ఆ తరువాత మాంత్రికుడు వచ్చి ఈ దయ్యాన్ని బంధిస్తానని చెప్పాడు అని ఊరి పెద్ద ఆ ఊరి పెద్దలతో చెప్పాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిక్కీ స్టోరీస్. ఇలాంటి మంచి మంచి కథలన్నీ చూడాలనుకుంటే చిక్కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే స్టోరీస్ మీకు నోటిఫికేషన్గా రావడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. 3 తలల రక్త పిశాచి 3వ భాగం. మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ ఊరిలో ప్రజలందరూ ఆ రక్త పిశాచి చెప్పిన విధంగానే చేయడానికి అంతా సిద్ధపడ్డారు. సరిగ్గా రాత్రి 1 గంట సమయానికి ఆ రక్త పిశాచి ఊరి నడి మధ్యలో నుంచొని ఇలా అరుస్తూ ఉంది. ఒరే ప్రజలారా, రేపటి నుంచి మీలో ఇంటికి ఒకరు చొప్పున ప్రతిరోజు ఒకరు నాకు బలి కావాలి. అలా లేకుంటే ఊరి మీద మొత్తం ఒక్కసారే విరుచుకుపడి మీ ఊరిలో అందరినీ చంపుకు తినేస్తా. ఎవరి రక్త మాంసాలైతే నాకు రుచిగా అనిపించలేదు, మరుక్షణమే మరొకరిని చంపుకు తింటా. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మీ అంతట మీరే ప్రతిరోజు రాత్రి సమయంలో ఒకరు నాకు నేరుగా తామంతట తామే నాకు ఆహుతైపోవాలి. ఆ రక్తదాహం తీరితే నేను మిమ్మల్ని ఎవరిని ఏమీ చేయను. నేను చెప్పిన విధంగా మీరు చేస్తే కొద్ది రోజుల పాటు హాయిగా జీవిస్తారు. లేకపోతే ఇప్పటికిప్పుడే మిమ్మల్ని అందరినీ చంపుకు తినేస్తా. మీలో ఎవరైనా సరే ఇప్పుడు నా వద్దకు ప్రత్యక్షం కండి. మీ అందరితో నేను ఒక్కసారి చూసి ఎవరి రక్త మాంసాలు నాకు నచ్చుతున్నాయో నేను ఎంపిక చేసుకొని రోజుకి ఒకరిని తప్పున చంపుకు తింటా అని చెప్పి ఆ పిశాచి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ మాటలు విన్న ఈ ఊర్లో ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. తమలో తాము అందరూ ఇలా అనుకుంటూ ఉన్నారు. అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, ఆ పిశాచి ఇప్పుడు ఊర్లోనికి వచ్చేసినట్టుంది. ఇప్పుడు మనం ఆ పిశాచి చెప్పినట్లుగానే చెయ్యకపోతే నిజంగానే మన ఊరందరినీ చంపుకు తినేస్తుంది. పదండి పదండి, అందరూ ఆ పిశాచి వద్దకు వెళ్దాం అని చెప్పి ఆ ఊరిలో ప్రజలందరూ నేరుగా ఆ ఊరి నడి మధ్యలో ఉన్న ఆ పిశాచి ముందుకు వెళ్ళారు. ఆ పిశాచి వీళ్ళందరూ చూసి ఇలా అంటూ ఉంది. ఈ రక్తదళ పిశాచి అంటే ఆ మాత్రం భయం ఉండాలి. అందరూ జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు రాత్రి 1 గంట సమయానికి ప్రతి ఇంటిలోంచి ఎవరో ఒకరు నాకు ఆహారంగా బలి కావాలి. అంతేకాదు, నేను ఎన్నడూ రుచి చూడని రక్తాన్ని కూడా నాకు తాగాలని ఉంది.
ఈ వచ్చే అమావాస్య లోపు నా ఈ రక్త దాహాన్ని తీర్చగలిగితే ఈ ఊరిని విడిచి వెళ్ళిపోతాను, లేకపోతే ఈ ఊరిని మొత్తం ఒకేసారి అమాంతంగా నాశనం చేసేస్తా. ఈ మూర్ఖుల రక్త పిశాచిని ఊరిని తరిమి కొట్టడం ఏ మంత్రగాడి వల్ల సాధ్యం కాదు. అచండ చండ మాయా ఎన్నో శక్తులు కలిగిన ఈ మూర్ఖుల రక్త పిశాచి ఇప్పుడు తన రూపం మార్చుకుంది. ఇప్పుడు ఇక మారణ హోమం మొదలు పెడతాను. రక్త పిశాచి మాటలు విన్న ఆ ఊరు ప్రజలందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఎంతో భయపడుతూ ఆ రక్త పిశాచితో ఇలా అంటున్నారు, అమ్మా రక్త పిశాచి, నువ్వు అనుకున్నట్టు రోజుకొకరు మాలో ఒకరు బలి ఇస్తే ఇక మా ఊరు మొత్తం 2 నెలల్లోనే మొత్తం ఖాళీ అయిపోద్ది. అలా కాకుండా నువ్వు నెచ్చిన రక్తం, నువ్వు నెచ్చిన మాంసం, నీకు ఏమి కావాలంటే అవి ఇస్తాము. దయచేసి మాలో ఒకరిని నలబరి మాత్రం కోరొద్దు. పిశాచి దయచేసి మా వైపు దయ్యొచ్చు అని ఆ ఊరి ప్రజలందరూ ఆ పిశాచితో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న పిశాచి ఇలా అంటూ ఉంది, ఏమిరా చిన్నప్పుడు ఆవు పులి కథ చెబుతున్నారే నాకు. సరే, నేను మీకు ఒక అవకాశం ఇస్తాను. నేను ఇప్పటి వరకు ఎన్నడూ రుచి చూడని మాంసాన్ని తెస్తే ఆ మాంసం గనక నాకు నచ్చితే మీ ఊరిలో ప్రజలెవరిని చంపకుండా విడిచిపెడతాను. నాకు గనుక మీరు తెచ్చిన ఆ మాంసం కానీ రక్తం కానీ నచ్చకపోతే మీరు చెప్పినట్లు విధంగానే మీ ఊరినంతా ఒకేసారి మింగి చంపేస్తా అని ఆ పిశాచి చెప్పింది. ఆ మాటలు విన్న ఆ ఊరి పెద్ద, అట్టేగేనయ్యా, అట్టాగేనమ్మా, అట్టాగే, తప్పకుండా నువ్వు కోరిన విధంగానే నువ్వు ఎన్నడూ రుచి చూడని మాంసాన్ని, నువ్వు ఎప్పుడూ తాగని రక్తాన్ని తీసుకొని వస్తాం. దయచేసి మాకు కొద్ది రోజులు సమయం ఇవ్వు, ఖచ్చితంగా మీ ఆకలి మేము తీరుస్తాం అని ఆ ఊరి పెద్ద ఆ పిశాచితో చెప్పాడు. పిశాచి ఇలా అంటూ ఉంది, సరే, నేను మీకు ఈ అవకాశం ఇస్తూ ఉన్నాను. సరిగ్గా వచ్చే అమావాస్య లోపు నా ఈ రక్త దాహాన్ని తీర్చాలి. మీరు అనుకున్న విధంగానే ప్రతిరోజు నాకు విభిన్నమైన రక్త మాంసాలతో నాకు సమర్పించాలి. ఆ రక్త మాంసాలన్నింటిలోని వచ్చేవారు అమావాస్య వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఈ నెల రోజుల్లో ఏ ఒక్క రక్త మాంసం నాకు నచ్చకపోయినా ఆ రోజే ఈ ఊరు మొత్తాన్ని చంపుకు తినేస్తాను. ఇక మీరు అందరూ వెళ్ళండి. రేపు ఉదయం నాకు బలి ఇచ్చే రక్త మాంసాన్ని సిద్ధం చేసుకోండి, వెళ్ళండి అని ఆ పిశాచి చెప్పింది. ఊరిలో ప్రజలందరూ చాలా హడావిడిగా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్ద ఊరి నడిమధ్యలో సమావేశం పెట్టాడు. ఊరి ప్రజలందరితో ఇలా అంటూ ఉన్నాడు, ఒరేయ్, నిన్ను రాత్రి మనకి పిశాచి చెప్పినట్లుగానే దానికి రుచికరమైన మాంసాహారాలన్నీ సిద్ధం చేయండి. పోతులు, కోళ్ళు, గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా రుచిగా వండండి. వాటి రక్తాన్ని మొత్తాన్ని ఒక కుండలో పెట్టండి. ఈలోపు మీరు రక్త మాంసాలన్నీ సిద్ధం చేసి ఉంచండి. నేను త్వరగా ఆ గురూజీ వద్దకు వెళ్ళి దీనికి పరిష్కారం త్వరగా చూడమని చెబుతాను. ఎందుకంటే మనకి ఇంకా వచ్చే అమావాస్యంత వరకు సమయం ఉంది. ఈలోపు ఆ మాంత్రికుడి ద్వారా ఈ పిశాచిని మనం తరిమి కొడదాం అని ఊరి పెద్దలతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్దలు, అయ్యా త్వరగా ఆ పనేదో చూడండి అయ్యా, లేకపోతే ఈ పిశాచి నిజంగానే మనల్ని అందరినీ చంపేసేలా ఉంది. మీరు ఏదో ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి అయ్యా. నాకు ఉన్న కోళ్ళు, ఆవులు, గేదెలు అన్నిటినీ ఆ రక్త పిశాచికే బలి ఇచ్చేస్తే ఇక మేము ఎట్టా బతకాలయ్యా అని ఆ ఊర్లో పెద్దందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద, తప్పదురా, మనం ప్రాణాలు కాపాడుకోవాలంటే ముందుగా ఈ మూగజీవుని బలి ఇవ్వాలి. ఆ తర్వాత ఏదో ఒక విధంగా మనం తిరిగి మళ్ళా సంపాదించుకోవచ్చు. సరే, ఈ అడవిలోని కూడా ఏదైనా జంతువులు ఉంటే వెళ్ళండి. ఏదైనా తనకి ఇష్టమైన మాంసంలా ఉండాలి. అలా అయితేనే ఆ రక్త పిశాచి మన ఊర్లోనికి రావడానికి ఇష్టపడదు. త్వరగా అందరూ తమ తమ పల్లెలోకి వెళ్ళండి అని ఊరి పెద్ద వాళ్ళతో చెప్పాడు. ఈ ఊరి పెద్ద చెప్పిన విధంగానే అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా అడవి నడిమధ్యలోనికి వెళ్ళేసరికి ఒక భయంకరమైన స్వరం వినిపిస్తూ ఉంది. ఈ ఊరిలో ప్రవేశించిన పిశాచి
చాలా అసాధారణమైన పిశాచి. దాన్ని నువ్వు తరిమి కొట్టాలంటే నీకు మించిన ప్రయత్నం చెయ్యాలి. ఒక్క మాంత్రికుడి వల్ల ఆ పిశాచి ఈ ఊరి నుంచి వెళ్ళిపోతుంది. నన్ను చేరుకో, నీకు ఎలా అయినా సరే దారి చూపిస్తాను అని ఒక స్వరం వినిపించింది. ఆ మాటలు విన్న ఈ యొక్క ఊరి పెద్ద ఒక్కసారిగా కంగారు పడ్డాడు. అరే, ఎవరు ఎవరు నాతో మాట్లాడుతుంది? ఎవరు? మనిషి కనిపించడం లేదు, కానీ మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు? ఎక్కడ దాక్కున్నారు? నా ముందుకు వచ్చి మాట్లాడండి. ఎవరు మీరెవరు అని ఊరి పెద్ద చాలా కంగారు పడుతూ ఉన్నారు. ఆ మాటలు తిరిగి మరలా వినిపిస్తూ ఉన్నాయి. కంగారు పడకు, నేను ప్రాణాలు తీసేంత దుర్మార్గుని కాదు. నేను నీకు సహాయం చేస్తాను. కాకపోతే నువ్వు నాకు ఒక సహాయం చేసి తీరాలి. ఆ సహాయం ఏమిటంటే, మీ ఊరిలో తిష్ట వేసి కూర్చున్న ఆ పిశాచి పాదం కింద ఉన్న మట్టి నాకు తెచ్చి ఇవ్వాలి. తద్వారా నాకు ఒక ప్రయోజనం కలుగుతుంది. ఆ సహాయం నీకు చేస్తే ఆ పిశాచి మీ ఊళ్ళోంచి ఎలా వెళ్తుందో సలహా నేను చెబుతాను. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద, అరే ఎవరు? నేను మీరన్నట్టే మీకు సహాయం చేస్తాను, కానీ మీరెవరు? అసలు నాకెందుకు కనిపించకుండా మాట్లాడుతున్నారు? మీరు కనిపిస్తేనే కదా నేను ఏదైనా సహాయం చేయగలను అని ఈ యొక్క ఊరి పెద్ద చెప్పగా, ఆ ఊరి పెద్దకి ఎదురుగా ఒక తెల్లటి ఆత్మ లాంటిది ప్రత్యక్షమైంది. ఆ ఆత్మకి ఎదురుగా ఈ ఊరి పెద్ద నుంచుని ఉన్నాడు. ఆ ఆత్మ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. నన్ను చూస్తాను అన్నావు కదా, ఇదిగో నా రూపం. నేను ఒక ఆత్మని, ఆ రక్త పిశాచి చేత మరణింపబడ్డ ఒక ఆత్మని. ఆ పిశాచిపై ఎంతో పగతో కోపంతో రగిలిపోయి ఇలా ఆత్మరూపంలో ఉండిపోయాను. నువ్వు నాకు కనుక ఆ పిశాచి తొక్కిన చిన్న మట్టిని తెచ్చి ఇస్తే ఆ పిశాచిని ఎలా తరిమి కొట్టాలో నీకు చెబుతాను. రేపు సరిగ్గా ఇదే సమయానికి ఇక్కడికి వస్తే నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఆ ఆత్మ అక్కడి నుంచి అదృశ్యమైపోయింది. ఈ యొక్క ఊరి పెద్దకి ఏమీ అర్థం కావడం లేదు. ఎలా అయినా సరే ఈ సంగతి అంతా ఆ మాంత్రికుడికి చెప్పాలని పరుగుమని అతని వద్దకు వచ్చాడు. అయ్యా అయ్యా, మీరే కాపాడాలి. ఈ అడవిలో వస్తూ ఉండగా ఏదో ఒక ఆత్మ నన్ను అడ్డగించింది. తనకి ఆ రక్త పిశాచి తొక్కిన చిన్న మట్టిని తీసుకుని ఇమ్మంది. ఆ పిశాచి మనకి ఏదో సహాయం చేస్తుందంట గురు, ఒక్కసారి మీరు ఆలోచించండి అని ఈ యొక్క ఊరి పెద్ద మాంత్రికుడితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. అహం బ్రహ్మాస్మం. ఒక ప్రేతాత్మ మనకి సహాయం చేయడం ఏంటి? ఆత్మక మానవ, నువ్వు తెలియక చాలా కంగారు పడుతూ ఉన్నావు. నీ వద్దకు వచ్చింది ఆ 3 తలల రక్త పిశాచి యొక్క శిష్యుడైన కబాలికుడు. అతడు ఇలా ఎవరైతే రక్త పిశాచిని ఊరి నుంచి తరిమి కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఒక గంట కనబడుతూ ఉంటాడు. నువ్వు వాడు చెప్పిన విధంగానే ఆ రక్త పిశాచి తొక్కిన ఆ మట్టిని కనుక ఇస్తే నీతో పాటు నీ కుటుంబం కూడా అంతా ఆ రక్త పిశాచి చేతుల్లో సర్వనాశనం చేసేస్తుంది. నువ్వు ఎప్పుడు నీ కంట కనపకుండా మాట్లాడే పిశాచాల గురించి ఆలోచించవద్దు. అహం బ్రహ్మాస్మం. ఆ రక్త పిశాచి మీకు ఇచ్చిన గొడవ ఇంకా అమావాస్య వరకు ఉంది. దాని యొక్క పుట్టు పూర్వత్వాలు తెలుసుకోవాలంటే మీ ఊరికి అభిముఖంగా ఉన్న ఒక ప్రేతాల కొండ వద్దకు వెళ్ళాలి. ఆ ప్రేతాల కొండలో సర్పగృహ అనే ఒక గృహం ఉంటుంది. ఆ సర్పగృహలో అతి భీకరమైన కాలకోటమి విషము కక్కే ఎన్నో సర్పాలు ఉంటాయి. వాటి నడిమధ్యలో ఈ 3 తల రక్త పిశాచికి సంబంధించిన ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో ఈ 3 తల రక్త పిశాచిని ఎలా నాశనం చెయ్యాలో, దీనిని ఎలా ఊరి నుంచి తరిమి కొట్టాలో అంతా క్షుప్తంగా తెలిసి ఉంటుందని నాకు మనోనేత్రంతో జ్ఞానోదయమైంది. అందుకు గాను మీ ఊరిలో
ఎవరో ఒకరి సాహస వీరుని సిద్ధం చేసుకొని వాడిని నా వద్దకు తీసుకొని పంపు. నేను తనకి ఆ యొక్క భైరవ కోణకి ఎలా వెళ్ళాలో, ఆ వెళ్ళే మార్గంలో నియమ నిబంధనలు ఏంటో అన్నీ చాలా క్లుప్తంగా వివరిస్తాను. వెళ్ళు, త్వరగా ఆ వీరుని ఎంచుకొని రా. ఆ మాటలు విన్న ఈ ఊరి పెద్ద అట్టేగానండి, అట్టాగే, తప్పకుండా ఇప్పుడే ఊర్లోనికి వెళ్ళి ఎవరో ఒక కుర్రోని బతిమాలుకొని ఆ భైరవ కొండకి వెళ్ళమని చెబుతాను. నేను ఉంటాను స్వామి, కానీ మీరు త్వరగా మా ఊర్లోకి వచ్చి ఏదో ఒక పూజ చేయకపోతే ఆ పిశాచి నిజంగానే చంపేసేలా ఉంది అని ఈ ఊరి పెద్ద మాంత్రికుడితో చెప్పాడు. మూడు తలల రక్త పిశాచి 4వ భాగం. మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఈ ఊరి పెద్ద హడావిడిగా ఊర్లోనికి వచ్చాడు. తన అనుచరుడితో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఒరే, మన ఊరు ఇప్పుడు పెద్ద ఆపదలో ఉంది. ఆ ఆపద నుంచి గొట్టెక్కించడానికి మనకి ఒక సాహసోక్తమైన ఒక కుర్రవాడు కావాలి. ఆ కుర్రవాడు దొరికితే తప్ప మన ఊర్లోంచి ఆ పిశాచిని తరిమి కొట్టలేం. నువ్వు ఇప్పుడే ఊర్లో అంతా దొండోరా వేయించు. ఊరి నడి మధ్యకి ఈ రోజు మధ్యాహ్నం కల్లా అందరినీ సమావేశపరచు. కానీ ఊరి మధ్యలో అంటే కాకుండా ఊరి చివరన ఒక రహస్యమైన ప్రదేశంలో అందరినీ సమావేశపరచాలి. అక్కడే నేను ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎల్లి దొండోరా వేయు. అందరికీ చాలా జాగ్రత్తగా తెలియజేసిరా చెప్పు, వెళ్ళు అని ఈ ఊరి పెద్ద తన అనుచరులతో చెప్పాడు. ఆ ఊరి పెద్ద చెప్పిన విధంగానే తన అనుచరుడు చాలా జాగ్రత్తగా ఎవ్వరికీ తెలియకుండా ప్రతి ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని తెలియజేశాడు. ఆ ఊరిలో ప్రజలందరూ ఊరి పెద్ద చెప్పిన విధంగానే చాలా రహస్యంగా ఊరు చివరన ఒక వద్ద సమావేశమయ్యారు. ఊరి పెద్ద వాళ్ళందరూ చూసి ఇలా అంటూ ఉన్నాడు, ఒరే, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మన ఊరిని కాపాడుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. నేను నిన్న వెళ్ళాను కదా ఆ స్వామీజీ వద్దకు. ఆ స్వామీజీ నాకు ఒక భయంకరమైన రహస్యం చెప్పాడు. ఈ పిశాచిని తరిమి కొట్టడం ఏ మంత్రాల వల్ల కూడా సాధ్యం కాదంట. ఈ పిశాచిని తరిమి కొట్టాలంటే మనందరం ఒక పని చెయ్యాలి అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఆ ఊరిలో ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు, అయ్యా చెప్పండి, అయ్యా చెప్పండి, ఏం చెయ్యాలి? ఏదైనా చేస్తాం. మన ఊరి నుంచి ఈ పిశాచి వెళ్ళిపోతే చాలు. ఎప్పటికైనా సరే మన ఊరంతా ఎప్పటిలాగే చాలా ఆనందంగా ఉండాలి. చెప్పండి అయ్యా, ఏం చెయ్యాలి చెప్పండి అని ఆ ఊరిలో పెద్దందరూ ఈ ఊరి పెద్దతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, ఆ నమ్మకంతోనే మిమ్మల్ని అందరినీ అడుగుతూ ఉన్నాను. మన ఊరిలోంచి ఒక సాహసవంతమైన ఒక కుర్రవాడు ఈ ఊరికి తూర్పున దిశలో ఒక భయంకరమైన కొండ ఉందంట. ఆ కొండలో ఈ పిశాచికి సంబంధించిన ఏదో ఒక పుస్తకం ఉందంట. కానీ ఆ పుస్తకం ఉన్న చోటు భయంకరమైన విష సర్పాలతో నింపబడి ఉంటుందంట. ఎన్నో మాయశక్తులు కూడా నింపబడి ఉందంట. ఆ యొక్క కొండలోనికి ప్రవేశించి ఆ పుస్తకాన్ని ఆ మాంత్రుడి గనక ఇస్తే ఖచ్చితంగా ఈ పిశాచిని పూర్తిగా నాశనం చేస్తాడని చెప్పాడు. మన ఊర్లో ఎవరైనా సరే ఈ సాహసానికి ముందుకు రావాలి. అలా లేకపోతే ఈ పిశాచిని ఊరించి తరిమి కొట్టడం అసాధ్యం అని ఈ ఊరి పెద్ద ఊరి పెద్దలతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్దలు చాలా భయపడ్డారు. అందరూ తమ తమలో ఇలా అనుకుంటూ ఉన్నారు, అయ్యో బాబోయ్, అసలే విష సర్పాలంటున్నారు, ఇక భూత ప్రేత పిశాచాలు ఆత్మలు అంటూ ఉన్నారు. ఇక్కడ లేదు ప్రాణం అక్కడ పోతుందన్నమాట. ఈ ఊర్లోంచి వెళ్ళేవాడు ఎవడు ఉండడు. నాకు తెలిసి ఎవరి ప్రాణాలు విడిచిపెట్టడానికి ఎవరూ సాహసించరు. ఎందుకో ఆ భగవంతుడు మనకి ఇలాంటి కష్టం వేశాడు అని ఈ ఊర్లో అందరూ చాలా భయపడుతూ ఉన్నారు. ఇంతలో ఆ యొక్క ఊరిలో శ్రీను అనే ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా ఊరి పెద్ద గారు, ఈ సాహసంకి వెళ్ళడానికి నేను సిద్ధమవుతాను. నా వల్ల ఈ ఊరు బాగుపడుతుందంటే నేను ఎంతటి పనైనా చేస్తాను. నేను ఈ ఊరి కోసం ఎంతటికైనా తెగిస్తాను. నేను ఒకరికి వెళ్తాను, ఎలా వెళ్ళాలో చెప్పండి అని ఈ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద
తప్పకుండా నాయనా, తప్పకుండా. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఊరి ప్రజల కోసం నీ ప్రాణాలు పణంగా పెట్టడానికి నువ్వు సిద్ధమయ్యావు. నువ్వు నిజంగానే సాహసవీరుడివి. ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు. ఈ ఊరి ప్రజలని ఆ దెయ్యం నుంచి విడుదల చేస్తావు. నాకు నీ మీద పూర్తి విశ్వాసం ఉంది నాయనా అని ఈ ఊరి పెద్ద చెప్పాడు. ఆ మాటలు విన్న ఊర్ల ప్రజలు కూడా ఇలా అంటూ ఉన్నారు. అవును గురువు గారు, అవును. శ్రీను చాలా మంచివాడు. అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ శ్రీని ద్వారా మన ఊరు బాగుపడుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా శ్రీనికి ఎటువంటి సహాయం కావాలన్నా మేము చేస్తాం. త్వరగా ఇతని అక్కడికి పంపించండి అని ఊరిలో పెద్దందరూ చెప్పారు. ఊరి పెద్ద ఆ వ్యక్తిని తీసుకుని నేరుగా ఈ యొక్క భయంకరమైన మాంత్రుడి వద్దకు వచ్చారు. ఆ మాంత్రుడితో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అయ్యా అయ్యా, వందనాలు. మీరు చెప్పిన విధంగానే మా ఊర్లోంచి ఒక సాహసవంతుడమైన కుర్రాన్ని తీసుకొచ్చాను. ఇతను ఆ కొండలోనికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మీరు త్వరగా ఎలా వెళ్ళాలో దీనికి చెప్పండి అయ్యా అని ఊరి పెద్ద చెప్పగా ఆ మాంత్రుడు ఇలా అంటూ ఉన్నాడు. మెచ్చుకుంటునిరా, మెచ్చుతిని. నీ సాహసమైన నిర్ణయానికి నేను మెచ్చుకుంటుని. కానీ నిర్ణయం తీసుకున్నంత సరదాగా ఉండదు నువ్వు వెళ్ళే చోటు. ప్రతి అడుగున ప్రకృతి నీకు పరీక్ష పెడుతూనే ఉంటుంది. అడుగడుగున నీ మరణంతో ముడిపడి ఉంటుంది. నువ్వు వెళ్ళే కొండ పాతాళ భైరవి కొండ. ఆ కొండలో మొదటగా నువ్వు తలాలంటే నీ చుట్టూ ఎన్నో భూత ప్రేత పిశాచాలు నీ యొక్క ఉనికిని, నీ నడకని మార్చడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ నువ్వు మనోనేత్రంతోనే వాటిన్నింటిని అధిగమించుకుంటూ ఆ పాతాళ భైరవి గృహలోనికి వెళ్ళాలి. అలా వెళ్ళిన సమయంలో నీకు ఎటువంటి ఆపదిచ్చినా సరే నేను చెప్పిన ఈ మంత్రాన్ని నువ్వు 2 సార్లు జపించు. ఓం క్రీం ప్రేత పిశాచ దర్శని, ఓం భూత ప్రేత పిశాచ దర్శని అని నువ్వు 2 సార్లు కనుక పలికితే ఖచ్చితంగానే నీకు సహాయపడతాను. కానీ ఆఖరి ఘట్టంలో విష సర్పాలతో నింపబడిన ఒక గృహం ఉంటుంది. ఆ గృహలో ప్రవేశించినప్పుడు మాత్రం ఎటువంటి మాయా మంత్రశక్తులు పనిచెయ్యు. నువ్వు నీ మానవ శక్తితోనే నేరుగా ఆ పాముల నడి మధ్యలో ఉన్న ఆ భయంకరమైన పుస్తకాన్ని తీసుకొని వస్తే ఈ పిశాచి యొక్క జీవిత సత్యంతో పాటు దీనిని ఎలా హరించాలో కూడా దానిలోనే ఉంటుంది. వెళ్ళు, ఇప్పుడే వెళ్ళు. నీకు అండగా నా యొక్క శక్తిని నీకు ప్రసాదిస్తాను. అంతేకాదు, నువ్వు ఆ మార్గం గుండా వెళ్ళాలంటే అడవిని దాటి ఒక భయంకరమైన లోయను దాటి వెళ్ళాలి. ఆ లోయను దాటే సమయంలో నీకు ఎటువంటి వంతెన ఉండదు. నువ్వు మనోనేత్రంతో ముందు కొడుకు సాగుతూ వెళ్తూ ఉంటే నీకు ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడు. వెళ్ళు నాయనా, వెళ్ళు అని ఈ యొక్క మాంత్రికుడు ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన విధంగానే నేరుగా అదే రోజు రాత్రి ఆ ఊరికి అభిముఖంగా ఉన్న ఆ అడవిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి తను చాలా అలసిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆయాసంతో పడుతూ ఉన్నాడు. ఇంతలో ఆ చెట్టు పైన ఒక పిశాచి ఈ యొక్క వ్యక్తితో ఇలా అంటూ ఉంది. మానవుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీ సాహసమైన యాత్రలో నీ ప్రాణాలు పోవచ్చు. ఇతరుల కోసం నీ ప్రాణాలు ముడిపెట్టడం ఎందుకు? నీ దారి నువ్వు వెళ్ళిపోతే నీ ప్రాణాలు దక్కుతాయి అని ఆ మాయాస్వరం ఈ యొక్క వ్యక్తికి వినిపించింది. ఆ మాట ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ మాయా పిశాచి, నువ్వు ఎక్కడ ఉన్నావు? నీకు చేతనైతే నాకు సహాయం చెయ్యు. అంతేకాని ఇతరుల మేలు కోసం వెళ్తున్నానని తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోవడం అది సమంజసం కాదు. ఎంతో మంది అమాయక ప్రజలు ఆ పిశాచి నోటిన పడి చనిపోతూ ఉన్నారు. ఇకపై మా ఊరిలో ఎటువంటి మరణకాండ జరగకూడదు. అందుకు నేను ఎంతటి సాహసానికైనా నేను ముందుకు సాగుతాను అని ఈ వ్యక్తి చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ పిశాచి ఇలా అంటూ ఉంది. సాహసివే, నేను నిన్ను పరీక్షించాను. సరే, నేను నీకు వరం ఇస్తాను. ఈ మార్గం గుండా వెళ్లే సమయం చాలా సమయం పడుతూ ఉంది. అందుకు గాను నేను నీకు ఒక విచిత్రమైన రథాన్ని ఇస్తాను. ఆ రథానికి ఎటువంటి చక్రాలు గాని ఎటువంటి సారథులు గాని ఉండవు. నువ్వు దానిపై ఎక్కి కూర్చుంటే చాలు, నువ్వు అనుకున్న ఆ పాతాళ భైరవి లోకానికి నిన్ను తీసుకువెళ్తుంది. ఓం క్రీం మాయా రథసారథి
ఓం క్రీం మాయా పీఠని అని చెప్పగా ఆ వ్యక్తి ముందుకు ఒక విచిత్రమైన రథం ఒకటి ప్రత్యక్షమైంది. అది చూసి ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, ఓయి మాయావాణి, నీ రూపం నాకు కనిపించకపోయినా సరే నీవు నాకు సహాయపడవు. నీ యొక్క సహాయం నేను ఎప్పుడూ మర్చిపోడు. అందుకుగాను నాతో పాటు నా ఊరు కూడా నీకు ఎప్పుడూ రుణపడి ఉంటుంది అని చెప్పి ఆ వ్యక్తి ఆ రథంపై ఎక్కి కూర్చోగానే నేరుగా ఆ యొక్క భయంకరమైన పాతాళ భైరవి కొండ వద్దకు ప్రత్యక్షం చేసింది. ఈ యొక్క వ్యక్తికి ఎదురుగా ఒక పెద్ద లోయ ఉంది. ఈ యొక్క వ్యక్తికి ఆ యొక్క మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. నాయనా, నీకు ఎదురుగా ఒక భయంకరమైన చాలా ఎత్తున ఒక లోయ ఉంటుంది. ఆ లోయ దాటడానికి నీకు ఎటువంటి వంతెన ఉండదు. నువ్వు నీ యొక్క మనోనేత్రంతో నీ అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తే ఆ వంతెన దాని అంతట దానే వస్తుంది. దేవుడిపై భారం వేసి నీ అడుగు ముందుకు వెయ్యు అన్న మాటలు ఈ వ్యక్తికి గుర్తుకు వచ్చాయి. ఈ వ్యక్తి ఒక్కసారిగా ఆ లోయలోకి కాలు పెట్టేసరికి అకస్మాత్తుగా ఆ రెండు కొండల మధ్యలోంచి ఒక వంతెన నేరుగా ఆ పాతాళ భైరవి కొండ వద్దకు ప్రత్యక్షమైంది. ఈ యొక్క వ్యక్తి చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నేరుగా ఆ వంతెనపై నడుచుకుంటూ ఆ పాతాళ భైరవి కొండ వద్దకు వెళ్ళాడు. మునుపటి భాగంలో ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ వ్యక్తి నేరుగా ఆ భయంకరమైన గృహ వద్దకు వెళ్ళాడు. కానీ ఆ గృహలోనికి ప్రవేశించిన తర్వాత అత్యంత భయంకరమైన విషపూరితమైన సర్పాలు నిండిపోయి ఉంది ఆ గృహం అంతా. ఈ వ్యక్తి చాలా ధైర్యంగానే అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గృహలోనికి ప్రయాణిస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి మాంత్రికుడు చెప్పిన ప్రదేశానికి చేరుకున్నాడు. ఆ ప్రదేశంలో ఒక కాంతివంతమైన ఒక పుస్తకం, చుట్టూ పాములు విష సర్పాలతో రక్షణగా ఉంది. ఆ ప్రదేశంలోనికి చేరుకొని వెళ్ళాలంటే ఆ విష సర్పాలన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాలి. ఈ వ్యక్తి కొద్దిగా కాస్త భయపడ్డాడు. కానీ ఆ గురువు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకున్నాడు. నీ కళ్ళ ముందు కనిపిస్తుందంతా చాలా భయంకరమైన సన్నివేశాలే కావచ్చు, కానీ నువ్వు నీ మనోనేత్రంతో ముందుకు ప్రయాణం సాగించు. ఎక్కడా నీ ధైర్యాన్ని మాత్రం విడిచిపోవద్దు. నీ ఆత్మస్థైర్యం, నీ మనోబలమే నీకు రక్షణగా ఉంటాయి. పరిస్థితి చేజారినప్పుడు నేను చెప్పిన విధంగానే 3 సార్లు నన్ను తెలుసుకో, ఖచ్చితంగానే నీకు సహాయపడతాను అన్న మాటలు ఈ వ్యక్తికి గుర్తు వచ్చాయి. తను నిశ్చయించుకుని చాలా ధైర్యంగానే ఆ యొక్క భయంకరమైన ప్రదేశానికి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. సరిగ్గా కొద్ది సమయానికి ఈ వ్యక్తిని ఒక పెద్ద భారీ సర్పం తనను ఒక చుట్టలా చుట్టు వేసుకుంది. ఆ సర్పం నేరుగా ఈ వ్యక్తితో ఇలా మాట్లాడుతూ ఉంది. ఒరే మానవుడా, నీకు ఎంత ధైర్యం? ఈ భయంకరమైన మహా మూర్ఖుల పిశాచి గురించి సంబంధించిన ప్రతి విశేషం ఈ పుస్తకంలోనే ఉంది. అటువంటి ఈ పుస్తకాన్ని నువ్వు దొంగలించడానికి వచ్చావు. పైగా మా వ్యక్తి విష సర్పాలను చూసి భయపడుకుంటా నువ్వు వస్తూ ఉన్నావు. ఇప్పుడే నీ ఎముకలు గుండెగా చేసి నీ రక్త మాంసాన్ని ముద్దలా మార్చి ఇక్కడే ముందు నిన్ను చంపేస్తా అని భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంది ఆ పాము. వెంటనే ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ మాయా సర్పమా, దయచేసి నన్ను విడిచిపెట్టు. నేను ఈ పుస్తకాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చింది నా స్వార్థం కోసం కాదు. అన్యం పుణ్యం ఎరగని మా ఊర్లో ప్రజలందరినీ ఈ 3 తోల పిశాచి చంపుకు తినేస్తూ ఉంది. అందుకనే ఈ పుస్తకం నాకు చాలా అవసరం.
దయచేసి నన్ను విడిచిపెట్టు. నా అవసరం తీరగానే తిరిగి మరలా ఈ పుస్తకం ఇక్కడ తెచ్చి పెడతాను. దయచేసి నన్ను విడిచిపెట్టు అని ఈ వ్యక్తి చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ఆ విషయం ఏది వినకుండా ఆ సర్పం ఇలా అంటూ ఉంది. ఏమిటి, నాకు ఆవు పులి కథ చెబుతున్నావా? ఇలా క్షమించిన విడిచిపెడితే మా వెలుగు మొత్తం నాశనం అవుతుంది. ఏ క్షణమైతే ఈ పుస్తకం నుంచి బయటికి వెళుతుంది, ఆ 3 తల రక్త పిశాచి మా వంశాన్ని మొత్తాన్ని నాశనం చేస్తుంది. మేము మాయా రక్త పిశాచికి సంబంధించిన సర్పాలను, మేము 3 తల రక్త పిశాచికి మాత్రమే మా వంచనతో పాటు మా శక్తిని ప్రసాదిస్తాము. నిన్ను క్షమించేది లేదు అని చెప్పి ఆ సర్పం ఒక్కసారిగా ఆ వ్యక్తిని తన నోటిలోనికి మింగేసింది. ఆ సర్పం ఇలా అంటూ ఉంది. జీర్ణం జీర్ణం, రక్త మాంసాలు జీర్ణం, మానవ ఎముకలు జీర్ణం, మానవ రక్తం జీర్ణం. చావును వెతుక్కుంటూ వచ్చాడు ఈ మూర్ఖుడు. రక్త మాంసం నాకు అర్పించడానికి చాలా దూరం కష్టపడి వచ్చాడు ఈ మూర్ఖుడు అని ఈ సర్పం చాలా ఆనందపడుతూ ఉంది. ఈ పాము యొక్క గర్భంలోనికి ప్రవేశించిన ఈ వ్యక్తి తన మనసులో పెద్దగా బయటికి అరుస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు. ఓం క్రీం స్వామి, ఓం క్రీం మాయా, ఓం క్రీం మాయా పండితం రక్షమాం రక్షమాం అని ఈ వ్యక్తి తన పాము గర్భంలోంచి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. వెంటనే ఆ శబ్దాలు నేరుగా ఈ ఊరి చివరన ఉన్న ఈ మాంత్రుడికి వినిపించాయి. వెంటనే తను ఇలా అంటూ ఉన్నాడు. అసంభవం, మన పంపించిన ఆ వ్యక్తికి ఏదో ఆపద వాటిల్లింది. తను ఆర్తనాదాలు పెడుతూ ఉన్నాడు. ఓం శ్రీం అభయ శక్తి ప్రసందనం, ఓం శ్రీం ఆత్మశక్తి ప్రసందనం, ఓం శ్రీం అష్ట చిత్త శక్తి వైఫల్యనాం అని మంత్రాలు చదవగా ఆ వ్యక్తిలోంచి ఒక ఆత్మశక్తి నేరుగా గాల్లోనికి ఎగురుకుంటూ సర్పంలో ఉన్న ఆ వ్యక్తి దేహంలోనికి ప్రవేశించింది. వెంటనే తను చాలా శక్తివంతుల్లా మారిపోయాడు. తన చేతిలోనికి ఒక భయంకరమైన మాయా కత్తి కూడా వచ్చింది. ఆ కత్తితో ఆ పాము గర్భాన్ని కోసి చీల్చి బయటకు వచ్చాడు. ఈ సర్పం చావు కేకలు పెడుతూ ఉంది. ఆ నొప్పి, ఒరే మానవుడా విడిచిపెట్టు, ఆ కత్తితో నా పట్టను చీల్చమాకు, మేము చనిపోయేదము. ఒరే మానవుడా విడిచిపెట్టు, విడిచిపెట్టు, విడిచిపెట్టు అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ సర్పం. ఈ వ్యక్తి బయటకు వచ్చి ఇలా అంటూ ఉన్నాడు. ఓ ఈ మాయా సర్పమా, నువ్వు మాటలతో చెబితే వినడం లేదు. పైగా నన్ను చంపడానికి చాలా ప్రయత్నించావు, కానీ నువ్వు నేను చెప్పింది ఏమాత్రం చెయ్యలేదు. కావున నీకు మరణం తప్పలేదు. ఇప్పుడే చెబుతున్నాను, నేను నీ సర్పాలతో పాటు ఇక్కడ మాయా పిశాచులన్నిటిని నాశనం చేస్తాను. ఏ ఊరిలో అయితే 3 తల రక్త పిశాచి సంచరిస్తూ ఉందో ఆ పిశాచిని కూడా పూర్తిగా నాశనం చేస్తా. ఇప్పుడే నీకు మరణం తథ్యం అని చెప్పి ఆ చేతిలో ఉన్న కత్తితో ఆ సర్పం యొక్క శిరస్సుపై ముచ్చిలో గట్టిగా పొడిచాడు. ఆ సర్పం అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోయింది. అంతేకాదు, ఆ కొండ లోపల ఉన్న సర్పాలన్నీ ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోయాయి. వెంటనే ఈ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. స్వామి, మీరు చేసిన సహాయం వల్ల ఈ సర్పం గర్భంలోంచి నేను బయటికి రాగలిగాను. వెంటనే ఈ యొక్క పుస్తకాన్ని తీసుకుని నేరుగా నీ వద్దకు వస్తాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ కొండ గుహంలో ఉన్న పుస్తకాన్ని తీసుకుని నేరుగా ఊరి చివరన ఉన్న ఈ మంత్రగాడి వద్దకు వచ్చాడు. మంత్రగాడు అకస్మాత్తుగా పరిస్థితిలో ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు. స్వామి, అదేంటి మీరు అకస్మాత్తుగా స్థితిలో ఉన్నారు అని చెప్పగా తన ఆత్మతో ఇలా మాట్లాడుతూ ఉంది. నాయనా, కంగారు పడవద్దు. ఇప్పుడు నా ఆత్మశక్తి అంతా నీలో కైవసం చేశాను. మరికొద్ది క్షణాల్లో నా ఆత్మ నీ దేహంలోంచి బయటకు వచ్చి నా దేహంలోనికి ప్రవేశిస్తాను.
అంతవరకు ఇక్కడే ఉండండి. ఓ క్రీం ఆత్మశక్తి వైదల్యనం. ఓ క్రీం ఆత్మ రూపిణి. ఓ క్రీం సర్వశక్తి ఆత్మ ప్రసూతిని అని మంత్రాలు చదవగా ఈ వ్యక్తి దేహంలో ఉన్న ఆ మాంత్రికుడి యొక్క ఆత్మశక్తి నేరుగా ఆ మాంత్రికుడి శరీరంలోనికి ప్రవేశించింది. వెంటనే ఆ మాంత్రికుడు లేచి నిల్చున్నాడు. విజయం విజయస్తు. మన విజయం సాధించాం. నేటితో 3 తలల రక్త పిశాచికి శరణ గీతం పాడబోతున్నాం. ఈ రోజు రాత్రి నుంచి ఇక 3 తలల రక్త పిశాచికి ప్రతిరోజు మరణం యొక్క రుచిని రుచి చూపిస్తాను. వేదనాయన ఆ పుస్తకం తీసుకొని ఇక్కడ పెట్టు అని ఆ మాయా పుస్తకాన్ని తీసుకొని వచ్చి నేరుగా ఆ మాంత్రికుడి ముందు పెట్టి ఉంచాడు ఆ వ్యక్తి. ఆ పుస్తకాన్ని తెరిచి చూసి చదువుతూ ఉన్నాడు ఈ మాంత్రికుడు. పుస్తకాన్ని మొత్తం తెరిచి చూసిన తర్వాత ఆ మాంత్రికుడు ఇలా అంటూ ఉన్నాడు. 3 తలల రక్త పిశాచిని శాశ్వతంగా ఎలా నాశనం చెయ్యాలో అన్నది పూర్తిగా ఈ పుస్తకంలో రాసి ఉంది. అందుకు తాను మనకి ఒక 3 వస్తు పంజరాలతో పాటు 4 నల్ల కోడుల రక్తం, అదే విధంగా 3 మేకలను ఈ ఊరు నడుమధ్యన ఉంచండి. నల్ల కోడి రక్తంతో ఒక స్త్రీని తడిపి ఆ స్త్రీని నేను వేసే మంత్రదండం ముక్కుతో ఆ మధ్యలో కూర్చుని పెట్టాలి. ఆ తరువాత జరిగే కార్యక్రమం అంతా నేను చూసుకుంటాను. 3 తల రక్త పిశాని పూర్తిగా నాశనం చేసేస్తా.